ఏపీ మంత్రివర్గ సమావేశంలో 33 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ సర్క్యులర్ ఎకనామీ, వెస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025 నుండి 30పై చర్చించి నిర్ణయం తీసుకుంది. పర్యాటక ప్రాజెక్టులకు భూముల కేటాయింపు కోసం రూపొందించిన మార్గదర్శకాలపైన చర్చించినట్లుగా తెలుస్తుంది. అధికారిక భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాషా కమిషన్ గా మార్చేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పునకు సంబంధించి నాలా చట్ట సవరణలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మనం చూసాం, చెత్త పన్ను కూడా వేసి ప్రజల మీద భారం మోపారు, కానీ చెత్తని క్లియర్ చేయలేక దాదాపు 80,000 టన్నుల్ని వారసత్వంగా మరి కొత్త ప్రభుత్వానికి కూడా అందించడం జరిగింది గత ప్రభుత్వం. మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఈ సవాళ్ళను ఏ విధంగా ఎదుర్కోవాలి, దీని ద్వారా కూడా ఈ చెత్త ద్వారా కూడా పర్యావరణం రక్షించడం కానివ్వండి, లేకపోతే ఎన్విరాన్మెంట్ సాధించడం కానివ్వండి, లేకపోతే మంచి వాతావరణాన్ని సాధించడం కానివ్వండి, దీన్ని వినియోగించి ఏ విధంగా ఆర్థికపరమైన బెనిఫిట్ పొందాలనే విషయంలో పెరుగుతున్న పారిశ్రామిక వ్యర్థాల సవాళ్లు, అభివృద్ధి చెందుతున్న స్థిరత్వ అవసరాలు మరియు సర్క్యులర్ ఎకానమీ నమూనాల నుండి వెలువడుతున్న ఆర్థిక అవకాశాలను మంత్రివర్గం సమగ్రంగా సమీక్షించింది. ఈ వివరణాత్మక మూల్య